విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని, గవి అంటే ఆవు, హస్తిని అంటే ఏనుగు, శూన్య అంటే కుక్క, శ్వపాకి అంటే కుక్క మాంసం తినేవాడు, చండాలుడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శూని చైవ శ్వపాకే చ పండిత సమదర్శిన. పండితుడు సమంగా చూస్తాడు అందరినీ. అలా సమంగా చూసేవాడు పండితుడు. నువ్వు రాజువి, నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు పామడివి, నువ్వు అక్కడ కూర్చో అని చెప్పేవాడు ఆ పండితుడు. దేనికైనా ఏడ్చేవాడు ఆ పండితుడు. అందరిని సమంగా చూడని వాడు ఆ పండితుడు. రెండు చోట్ల ఆ పండితుడు అనే పదం వస్తుంది భగవద్గీతలో. ఎవడైనా పండితుడు అంటే జ్ఞాని పండితుడు, అజ్ఞాని అపండితుడు, పామరుడు, జ్ఞానం లేనివాడు, ఇంకా పండని వాడు, కాయగా ఉన్నవాడు. ఒక కాయ ఉంటుంది చెట్టు మీద, మనం ఏం చేస్తున్నాం, ఈ కాయ ఎప్పుడు పండు అవుతుందా అని చూస్తాం మనం. ఏదో రోజు కాయ పండు అయిపోతుంది. అది ప్రకృతి సహజం. కాయ కాయగానే ఉండిపోదు. కానీ ఆ కాయ ఇంకా పండు అయినప్పుడే మనం తింటాం దాన్ని. తినడానికి ఏది ఉపయోగపడుతుంది, కాయ పండా? పండు. సో నువ్వు ఇంకొకరికి ఉపయోగపడాలంటే నువ్వు పండు కావాలి, నువ్వు పండితుడు కావాలి, లేకపోతే ఇంకొకరికి ఉపయోగపడలేవు. నువ్వు కాయగా ఉన్నావు, పచ్చిగా ఉన్నావు. నువ్వు ఇంకా పండితుడు కాలేదు పక్క వాళ్ళకి ఉపయోగపడడానికి. ధ్యానం చేయకముందు కాయ, ధ్యానం చేసిన తర్వాత పండు. పక్వం అవుతావు, పర్ఫెక్ట్ అవుతావు. పండితుడి మాటలు అందరికీ రుచిస్తాయి, అపండితుడి మాటలు అందరికీ అరుచిగా ఉంటాయి. డోకు వస్తుంది, అది బాడీ లోపలికి పోదు, అది విషంగా పనిచేస్తుంది అపండితుడి మాటలు. పండితుడి మాటలు అమృతం, అపండితుడి మాటలు విషం. కక్కు వచ్చేస్తుంది, డోకు వచ్చేస్తుంది, లోపలికి పోదు అది. పండితుడి మాటలు చక్కగా లోపలికి వెళ్తాయి, నిన్ను పుష్టిగా చేస్తాయి, నష్టిగా చేయవు. కాయ పండు అవుతుంది. ప్రకృతిలో కాయలన్నీ పండులు అవుతాయి, కానీ పురుషులలో కాయ ధ్యానం చేస్తేనే పండు అవుతుంది. ధ్యానం చేసి తీరాలి. పండు అయి తీరాలి. ధ్యానం చేయకుండా ఎవడు జ్ఞాని కాడు, ధ్యానం చేయకుండా ఎవడు పండితుడు కాదు. వీడు ధ్యానం చేసి తీరవలసిందే. అందరూ అడుగుతారు, ఎందుకు చేయాలి సార్ ధ్యానం, మాకు అన్నీ బాగానే ఉన్నాయంటే. నాయనా అన్నీ బాగున్నాయి అనుకో, నీకు ఏది బాగాలేదు అక్కడ. నువ్వు నోటి తుడిచావు, కంపు వస్తుంటుంది. నీ నోటికి మాస్క్ పెట్టుకుని తిరుగు. అజ్ఞాని జ్ఞాని. జ్ఞానం బోధించేవాడు సుజ్ఞాని. దేనికోసం ఏడ్చినా, మా అమ్మాయి పెళ్లి కాలేదు, మా కొడుకు ఇంకా ఉద్యోగం రాలేదు, అప్పుడు వాడు వచ్చాడు, ఇల్లు ఖాళీ చేయమని చెప్పాడు, పిల్లలు పుట్టలేదు, మా అమ్మగారు చనిపోతున్నారు, రక్షించాలి మీరు. నా దగ్గర ఎవరైనా వస్తుంటారు,
నా తలుపులు ఎప్పుడు మూయబడి ఉండవు, అది తెరుచుకునే ఉంటాయి, ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. రాగానే చూస్తాను, కళ్ళల్లో చూస్తే కొంత తెలిసిపోతుంది అజ్ఞాన జ్ఞాన అని చెప్పేసి. తర్వాత వాడు నోరు చెప్తాడు, నోరు చెప్పగా వెంటనే తెలిసిపోతుంది నాకు వీడు జ్ఞాన అజ్ఞాన అని చెప్పేసి. వాడు రాగానే తెలిసిపోతుంది, వాడి ముఖం చూసి వీడు ఏదో ప్రాబ్లం ఉన్నాడని తెలిసిపోతుంది. లేదా ముఖం చూసి వీడికి ఏం ప్రాబ్లం లేదు, వీడు హాయిగా ఉన్నాడని తెలిసిపోతుంది. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, వర్డ్స్ ఆర్ ద ఇండెక్స్ ఆఫ్ ద సోల్. మాటల వల్ల ఏం తెలుస్తుంది, వెంటనే తెలుస్తుంది ఒక మాటలో వీడి జ్ఞాన అజ్ఞాన అని చెప్పేసి. చాలామంది ధ్యానులే నేను కనపడను కానీ స్వామీజీ బాగున్నారా అని అడుగుతారు, వెంటనే వాటి కాలుతుంది అంటాను. నువ్వు ధ్యానం క్లాస్కి వచ్చి నేను క్లాస్కి వచ్చి బాగున్నారని అడుగుతాడు, నేను హాస్పిటల్లో ఉన్నానా? ఎంతమంది కొట్టాను కూడా ధ్యానులనే అలా అడిగిన వాళ్ళని, అక్కడే కొట్టేశాను. నేను ఎప్పుడు ఆలస్యం చేయను, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయను. చాలామంది ధ్యానులు నా చేత కొట్టించుకొని మళ్ళీ నా ముఖం చూడకుండా వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోకుండా మిగిలిన వాళ్ళు ఎంత సుజ్ఞానులో లెక్కలేదు కదా, ఎంతటి మహాత్ములో ఎంతటి పరమాత్మలో. నా దగ్గర ఎవరైనా ఉన్నాయంటే వాడు ఎంతటి సుజ్ఞానులు అయి ఉంటారో, లేకపోతే వాడు నా దగ్గర ఉండలేరు. ఎంతోమంది వెళ్ళిపోయారు. ఒకసారి ఏమైందంటే మా కొలీగ్ ఒక ఆయన ఉన్నాడు, మంచి ధ్యాని, అన్నీ బాగున్నాయి. కానీ ఎప్పుడైతే నేను ఆ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టానో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వీడికి రాజకాంక్ష వచ్చిందని చెప్పేసి, రామచంద్ర నేను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెడితే రాజకాంక్ష వచ్చిందట, వాడు వదిలిపెట్టేసిపోయాడు. వాడు పెద్ద మేధావి, అదే మేధావో. పండితుడిని వదిలిపెట్టేసిపోయేవాడు మేధావి ఎలా అవుతాడు? మూర్ఖుడు తప్ప. అజ్ఞానుల మాటలు నాకు రుచించవు, తిట్టి కొట్టి బయటికి పంపించేస్తాను. వాడు మళ్ళీ నా ముఖం చూడకూడదు ఈ జన్మలో. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఎవరు ఉంటారు? జ్ఞానులు, సుజ్ఞానులే ఉంటారు. మూర్ఖులు, అపండితులు, పామర్లు ఉండజాలరు. కాయల కోసం కాదు, ఇది అన్ని పళ్ళు ఇక్కడ ఉండేవి. కాయల జాతి వేరే, పండ్ల జాతి వేరే. కాయ పండు అయినప్పుడు ఆ పండు ఆ కాయల జాతిలో ఉండలేదు, మళ్ళీ పండుల జాతికి వస్తుంది. ఎక్కడెక్కడ నాలాంటి జ్ఞానులు ఉన్నారని చెప్పి వాళ్ళ దగ్గరికి పోతాను. అంతవరకు ఏ ఇంట్లో ఉన్నారో వాళ్ళు హాయిగా కాయగా, ఆ ఇంట్లో మిగతా కాయలన్నీ ఇప్పుడు వాడికి దూరం అవుతాయి. జ్ఞానము అజ్ఞానము, అది ఈరోజు టాపిక్. షడ్దర్శనాల్లో సాంఖ్యయోగం ఉంది. సాంఖ్యయోగంలో ఒక మంత్రం ఏంటంటే జ్ఞానాన్ ముక్తి. జ్ఞానం వల్లనే ముక్తి వస్తుంది, జ్ఞానం లేకుండా ముక్తి రాదు. నీకు దుఃఖం పోవాలంటే, ముక్తి కావాలంటే నువ్వు జ్ఞానం అయి తీరాల్సిందే, కాయ పండు అయి తీరాల్సిందే. జ్ఞానాన్ ముక్తి, ఇది సూత్రం, సాంఖ్య సూత్రం. మీ అమ్మ పోతుంది, మీ అమ్మని బతికిస్తాను, వాళ్ళ రోజు ఉంటుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ దుఃఖమే నీకు. ఒకసారి ఏమైందంటే యేసు ప్రభువు ఆ నజరత్ అనే గ్రామానికి వెళ్తున్నాడు, తన సొంత గ్రామానికి. ఆయన పుట్టి పెరిగిందే నజరత్. ఆయన అటు తిరిగి చివరికి మళ్ళీ తన గ్రామానికి వస్తున్నాడు. ఆయన
ఇంకో 6 కిలోమీటర్లు ఉందంగానే ఆయనకి వార్త వస్తుంది, ఈయన కజిన్ లాజరస్ అని చెప్పేసి ఆయన నాజరేతులో చచ్చిపోతున్నాడు. బంధువులంతా కాగితాన్ని రిక్వెస్ట్ చేసి, యేసు ప్రభు నువ్వు వస్తే మన లాజరస్ బతుకుతాడు నాయన, నువ్వు అందరినీ బతికిస్తున్నావు, ఈయన ఎందుకు బతికించవు, నువ్వు రా, తొందరగా రా అన్నాడు. 6 కిలోమీటర్లలోనే ఉన్నాడు యేసు ప్రభు, వెళ్ళలేదు. తన పాత మిత్రుడు లాజరస్ చనిపోతున్నాడని తెలిసినా వెళ్ళలేదు ఆయన. ఆయన ఏదో ఒకరోజు చచ్చిపోతాడు, చచ్చిపోయిన తర్వాత వెళ్తాడు జీసస్. ఆ బంధువులంతా నాన్న తిట్లు తిట్టారు యేసు ప్రభుని. ఈ వచ్చేది కొంతమంది వచ్చిండు, మా వాడు బతికి ఉండేవాడు కదా అని తిట్లు తిట్టారు. ఈ బంధువులంతా ఇలానే ఉంటారు కదా, కాయలు కదా అవన్నీ. ఈయనేమో మహాపండు, ఈయన యేసు ప్రభు మామూలు పండు ఏంటి, ఆయన మహాపండు. యేసు ప్రభు నవ్వుతూ వెళ్ళాడు. ఆయన చచ్చిపోయాడు, ఎక్కడ పోయాడు ఆయన? ఇగో ఇక్కడే ఉన్నాడని చెప్పారన్నమాట ఆ శవాన్ని చూపించి. లాజరస్ లేచి రా నాయనా అన్నాడు ఆయన. లేచి వచ్చాడు ఆయన లాజరస్. ఓ వాళ్ళ బంధువుల సంతోషంగా ఇంకా హద్దే లేదు. చచ్చిపోయిన వాడిని బతికించాడు యేసు ప్రభు. వారం రోజులు అయిపోయింది. ఈయన యేసు ప్రభు చెప్పాడు, అయిపోయింది కదా, నీకు వెళ్ళి నాకు వేరే పనులు ఉన్నాయి, నేను వేరే ఊరికి వెళ్తా అన్నాడు. నువ్వు హాయిగా వెళ్ళింది ఆయన అన్నారు. ఈయన వెళ్ళాడు, మళ్ళీ వాడు వచ్చాడు లాజరస్. అంటే వాళ్ళు ఏం సాధించినట్టు? జీసస్ వాళ్ళకి ఏమి ఇచ్చినట్టు, వాళ్ళు ఏం సాధించినట్టు? పనికి మాలిన వాళ్ళు కోరుకుంటున్నారు. ఇచ్చి నువ్వు కోరుకునే పనికి మాలిన అని చెప్పాడు ఆయన యేసు ప్రభు. చెప్పకుండా చెప్పాడు ఆయన, మీ లాజరస్ బతికాడు కదా, నేను ఇంకా పోవచ్చు అంటే నువ్వు హాయిగా పోవచ్చు ఆయన అన్నారు. ఈయన ఊరు దాటం లేదు, మళ్ళీ వాడు చచ్చిపోయాడు. అలా ఉంటాయి మూర్ఖుల కోరికలు. మా అమ్మగారు పోతున్నానండి, నన్ను రక్షించండి, పత్రి గారు మీరు వస్తే మా ఇంటికి రావాలి, మీరు అలా ముట్టుకుంటే చాలు మా అమ్మగారు బతికిపోతారు. నాకు తెలుసు నేను ముట్టుకుంటే ఆవిడ బతుకుతుందని చెప్పేసి, కానీ వెళ్ళిపోతే మళ్ళీ ఆవిడ చేస్తుంది కదా, దానికోసం నేను వెళ్ళాలి ఏంటి? రామచంద్ర, నా కొడుకులు కావాలి అంటారు. కొడుకు పుడతాడు, 5 రోజులు చచ్చిపోతాడు, నేనేం చేయను దానికి. నువ్వు కావాలన్నా వచ్చాడు, 5 రోజులు ఉన్నాడు, నీకు ఇంకా శోకం ఇంకా ఎక్కువ. నీకు పుత్రుడు లేకపోయిన దానికన్నా శోకం కన్నా పుత్రుడు పుట్టి మరి 5 రోజులు పోతే ఇంకా ఎక్కువ శోకం నీకు. అవునా కదా? లేనిది కోరరాదు, ఉన్నది కాదన్న రాదు, వస్తుంటే వస్తుందని సంబరపడిపోరాదు, పోతుంటే అయ్యా పోతుందని బాధపడరాదు. ఇది జ్ఞాని యొక్క లక్షణము.